ఆచి చికెన్ మసాలా. కడప జిల్లా జమ్మలమడుగులో రాజకీయం మళ్లీ హిట్ ఎక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. కూటమిలో కొందరు తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అసలు ఆదినారాయణ రెడ్డిని ఇబ్బంది పెడుతున్న నేతలెవరు? నిజంగానే ఆయన రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారా, లేక కూటమి నేతలను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇంతకీ ఆదినారాయణ రెడ్డి ఆవేదన వెనుక అసలు కథ ఏంటి? కడప జిల్లా జమ్మలమడుగులో రాజకీయం ముదురుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తుంది. ఈ వర్గ పోరును తట్టుకోలేక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డికి ఉన్న అతిపెద్ద సమస్య ఆధిపత్యం. కూటమి ఒప్పందంలో భాగంగా ఇక్కడ టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, నామినేటెడ్ పదవులు లేదా స్థానిక పోలీసు వ్యవస్థపై పట్టు విషయంలో ఆదినారాయణ రెడ్డి వర్గానికి, భూపేష్ రెడ్డి వర్గానికి మధ్య అత్యంత పోరు నడుస్తుంది. తన కళ్ల ముందే ప్రత్యర్థి వర్గం చెయ్యి పై చేయి కావటం, ఎమ్మెల్యేగా ఉన్నా తన మాట నెగ్గకపోవటం ఆయన తీవ్ర అసహనానికి గురిచేస్తుందట. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఎవరో కాదు, ఆయన సోదరుడి కుమారుడు. తన రాజకీయ వారసుడిగా కూడా గతంలో ఆదినారాయణ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయం చేస్తున్నారని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆదినారాయణ రెడ్డి. గతంలో వైఎస్ అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరగ్రేటం చేసిన ఆదినారాయణ రెడ్డి 3 సార్లు జమ్మలమడుగు నుంచి విజయం సాధించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2014లో టీడీపీ గూటికి చేరి మంత్రి పదవి చేపట్టారు. అప్పటి వరకు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తన క్యాడర్ కోసం పార్టీ మారటం 2014లో ఓ సంచలనం. ఆదినారాయణ రెడ్డితో పాటు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరి జగన్ను చావు దెబ్బ కొట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆది 2024 ఎన్నికల్లో మాత్రం మళ్లీ దేవగుడి దెబ్బ ఏంటో రుచి చూపించారు. వైసీపీ అభ్యర్థితో పాటు జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు. తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని అవినాష్పై పోటీ చేయించి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ ఇప్పుడు తనను కూటమి నేతలు ఇబ్బంది పెడుతున్నారంటూ సంచలన ప్రకటన చేయటం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా జమ్మలమడుగులో కొందరు నేతలు తనని ఇబ్బంది పెడుతున్నారని ఆదినారాయణ రెడ్డి ఓ బహిరంగ సభలో వాపోయారు. రాజీనామాపై 3 రోజులుగా ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వ్యవస్థ సరిగా లేకుండా పనులు జరగకపోతే రాజీనామా చేయడానికి రెడీ అని ప్రకటించారు. మరీ ముఖ్యంగా గండికోట నిర్వాసితులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అంతకుముందు కూడా ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రంలో కూటమి పాలన కమ్మగా ఉందని అన్నారు. ఆ కామెంట్స్ తర్వాత ఆదినారాయణ రెడ్డికి సొంత పార్టీ నేతలే పొగబెడుతున్నారని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చాప కింద నీరులా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేష్ కంపెనీ చేసే పనుల్ని తన వర్గీయులకు ఇప్పించుకోవాలని ఆది ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. దీంతో వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. సదరు కంపెనీ పనులు చేయకుండా అడ్డుకునే వరకు వెళ్ళింది. మొత్తం మీద బీజేపీలో సీనియర్ నేతలలో ఆదినారాయణ రెడ్డి కూడా ఒకరు. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నది ఎవరనే చర్చ జరుగుతుంది. అయితే రాజకీయాల్లో ఆధిపత్య పోరు కామన్. అది జిల్లా స్థాయిలో అయినా రాష్ట్రంలో అయినా ఉండొచ్చు. అంతేకాదు అన్ని పనులు ఎవరికి ఎక్కడా జరిగేది ఉండదు. మరి ఆది పనులు కావటం లేదని అంటున్నారు. ఎందుకు అవటం లేదో కారణాలు ఏమిటో చూడాల్సిందే. ఏదేమైనా ఆయన కేడర్ ముందు ఆవేశంతో ఈ ప్రకటన చేశారా, లేక నిజంగా మనసులో నిర్ణయించుకున్నారన్నది చూడాల్సిందే. మరోవైపు ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తానని అనటం ఇది మొదటిసారి కాదనే చర్చ సైతం జరుగుతుంది. గతంలో కూడా ఆయన పలుమార్లు ఇలాగే ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కేవలం బ్లాక్మెయిల్ తంత్రమా, లేక నిజంగానే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. జమ్మలమడుగులో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మరిన్ని తనకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.